Hi viewers, I'm Bindu Reddy and basically I'm a art and craft trainer and jewelry designer. మనం వచ్చేసి ఈరోజు ఈ 20 pearl కమ్ బీడెడ్ కమ్ ఫ్లవర్ బ్రేస్లెట్ ఒకటి ఎలా చేయాలో చూద్దాము. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఈ బ్రేస్లెట్కి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్, పర్ల్స్, ఫిష్ హుక్, ఐ పిన్స్, బిగ్ అండ్ స్మాల్. దీనికి సంబంధించిన మెటీరియల్స్ చాలామంది వ్యూవర్స్ కానీ చాలామంది దొరకట్లేదు అంటున్నారు. సో ఇవి కావాలి అనుకుంటే మీకు నిజాంపేట్ ఎక్స్ రోడ్ దగ్గర బిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ అనే స్టోర్ ఉందండి. అక్కడ మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇవే కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ జ్యువెలరీ మెటీరియల్స్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో ఈ బ్రేస్లెట్ ఎలా చేయాలో మనం చూద్దాము. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ హోల్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇందులో నుంచి బేసికలీ కొన్నిటికైతే ఇలా మధ్యలో ఉంటుంది, దీంట్లో వచ్చేసి ఇలా సైడ్లో ఉన్నది. సో ఇదే హోల్లో నుంచి మనము ఇలా దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం లోపలికి. అండ్ ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఎక్స్ట్రా అయిపోయింది కట్ చేసేసి మనం దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేద్దాం. సో ఇది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్కి కూడా మనం చేయాలి. సో ఇది వచ్చేసి ఇందులో ఇన్సర్ట్ చేసేసి ఎక్స్ట్రా అనేది స్ట్రింగ్ని మనం కట్ చేసేసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. మీరు ఇలా చేసినప్పుడు ఇలా ఉంటుంది. సో మీరు ఇది ఫినిషింగ్ ఇచ్చినాక మీరు చూస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇలా వస్తేనే ఇది కరెక్ట్ వే. సో ఈ ఫ్లవర్స్ది సెట్టింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పర్ల్స్ అండి. పర్ల్స్ సో ఇవి చూసారు కదా. సో ఇవి వచ్చేసి మన నెక్స్ట్ మనకు వచ్చేసి పర్ల్ దీనికి ఎలా అటాచ్ చేయాలి. సో దీనికి వచ్చేసి మనం ఇప్పుడు చిన్న ఐపిన్స్ యూజ్ చేద్దాం. సో ఈ చిన్న ఐపిన్స్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ చేసి దీంట్లో లింక్ చేసుకుంటా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఐపిన్ని క్లోజ్ చేయాలి. సో ఈ విధంగా మనం దీన్ని క్లోజ్ చేయాలండి మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్ పర్ల్ ప్లేసింగ్ అనేది మన ఇష్టం. సో ఇది మళ్ళీ నెక్స్ట్ పర్ల్ క్లోజ్ చేసే ముందు ఈ విధంగా ఐపిన్స్ యాడ్ చేసుకుంటాం. మళ్ళీ వీటిని యాజ్ ఇట్ ఈస్ క్లోజ్ చేస్తా వెళ్ళాలి. ఈసారి క్లోజ్ చేసే ముందు మనము వచ్చేసి ఈ పర్ల్ ఈ ఫ్లవర్ వచ్చేసి వాడుతున్నాము నెక్స్ట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇలా క్లోజ్. మళ్ళీ వచ్చేసి సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. ఇలా క్లోజ్ చేసుకునే ముందు ఫ్లవర్కి ఏదైతే నెక్స్ట్ మనం ఫ్లవర్ పెట్టాం కదా, సో ఈసారి మళ్ళీ పర్ల్ ఇది ఇలా ఓపెన్ చేసాము. బికాస్ మనం మళ్ళీ లింక్ వేయాలి ఇంకొకటి. సో నెక్స్ట్ మళ్ళీ ఒక పర్ల్ పెట్టేసి క్లోజ్ చేయాలి. సో ఇది క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఈ ఫ్లవర్ వచ్చేసి లింక్లో వేసేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. సో మీకు ఇది చూసినట్టయితే ఇలా ఉంటుంది.
మళ్ళీ మనకు లాస్ట్లో వచ్చేసి మనం టచ్అప్ కోసం పర్ల్ ఎఫెక్ట్కి మళ్ళీ వాడుతున్నాము ఇంకొక పర్ల్ లాస్ట్లో. సో ఈ పర్ల్ ఇలా పెట్టేసి ఇది లాస్ట్ పర్ల్ క్లోజ్ చేసే ముందు మనం ఈ చైన్ ఏదైతే చూసామో ఇది మనకి ఇప్పుడు కావాల్సి వస్తుంది. సో మీరు ఈ చైన్ కట్ చేసుకోవడానికి కూడా మీకు ప్రతి లింక్కి ఈ కట్ అయిన లింక్స్ అండి. సో ఈ కట్ అయిన ప్లేస్ నుంచి మీరు ఇలా కట్టర్తో కొంచెం ఓపెన్ చేశారంటే ఓపెన్ అవుతుంది. మీకు ఎంతైతే కావాలో అంత లింక్ని తీసుకొని మిగతా తీసేయచ్చు. సో సేమ్ లింక్ని ఇందులో పెట్టేయాలండి. సో ఇది వచ్చేసి క్లోజ్ చేసేయచ్చు. సో ఈ లింక్ ఏదైతే ఉందో దీంట్లో పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా దీన్ని మళ్ళీ క్లోజ్. సో ఈ లింక్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ క్లోజ్ చేయాలి. సో ఇది చూసినట్టయితే ఈ విధంగా రెడీ అవుతుంది. సో అలాగే ఈ పక్క కూడా సేమ్ ప్రాసెస్. ఓపెన్ చేసి దీంట్లో దీన్ని ఇంటర్లింక్ చేసి యాజ్ ఇట్ ఈస్ క్లోజ్ చేసేయాలి. ఈ పర్ల్ ప్లేస్ చేసి సో మళ్ళీ మనకి నెక్స్ట్ ఎండ్కి కూడా కొంచెం కావాల్సి వస్తుంది లింక్. సో మనకి ఎంతైతే లింక్ కావాలో అంత ఆ కట్ అయిన ప్లేస్ చూసుకొని జాగ్రత్తగా అక్కడే చేసుకుంటే బెటర్ అండి, లేకపోతే ఒక లింక్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనం తీసుకున్నాం. సో దీన్ని మళ్ళీ ఇందులో ఇన్సర్ట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్ వీటిని క్లోజ్ చేయాలి. చూసారు కదండి, ఇది అయిపోయింది. ఇక్కడి వరకు అయితే మనకు నార్మల్ ఒక బ్రేస్లెట్ కావాల్సిన వరకు రెడీ అయింది. బట్ దీనికి ఫినిషింగ్ అనేది ఒకటి రిమైనింగ్. ఓన్లీ ఫిష్ హుక్ ఒకటి మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలండి. అది వచ్చేసి మనం యూజింగ్ జంప్ రింగ్ మనము ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫిష్ హుక్ని ఫస్ట్ జంప్ రింగ్లో వేసేసి మళ్ళీ ఏదైతే మనం లింక్ ఎక్స్ట్రా తీసుకున్నామో దీంట్లో వేసి ఇలా క్లోజ్. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ బ్యూటిఫుల్ పర్ల్ అండ్ ఫ్లవర్ బ్రేస్లెట్ రెడీ. చూసారు కదండి, ఈ అందమైన బ్రేస్లెట్ రెడీ అయింది పర్ల్ కమ్ ఫ్లవర్స్తో. మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇలాంటివి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.